గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఓయమ్మాడి. సో ఈ వ్లాగ్ వచ్చేసి మేము అందరం కలిసి వనభోజనాలకు వెళ్తున్నాం అనమాట బయటికి. దివాళీ కదా అని చెప్పేసి నేను ఇంటికి వచ్చిన, మా అన్నయ్య కూడా ఇంటికి వచ్చింది. సో మా కజిన్స్ అందరం ఉన్నాం కదా, అండ్ ఈరోజు సండే. సో ఇంకా ఇంట్లో ఖాళీగా ఏం చేస్తాం అని చెప్పేసి బయటికి వెళ్తున్నాము. బేసిక్గా మేము కొన్ని ప్లాన్ చేసినాము, అన్ని బయటనే వండుకుందాం అని చెప్పి అనుకున్నాము. లైక్ చికెన్, ఏమంటారు చికెన్ గ్రిల్ చేసుకోవడము అండ్ అన్నం, ఇవన్నీ బయటనే వండుకుందాం అనుకున్నాం. బట్ మా మమ్మీ ఏంటంటే మీతో అవన్నీ కాదు, చికెన్ ఒక్కటి వండుకునేసరికి మధ్యాహ్నం అయిపోతుంది అని చెప్పేసి అన్నది. సో సరే, ఆల్రెడీ ఇప్పుడు టైం ఎంత 11:30 అవుతుంది. మరి మేము ఇంకేం పోలేదు, ఏం చేయలేదు, ఏ టైం అవుతుందో తెలీదు. సో మా మమ్మీ కొన్ని వెజ్, అంటే కొంతమంది వెజిటేరియన్స్ ఉంటారు నాన్ వెజ్ తినే వాళ్ళు, వాళ్ళ కోసం ఒక కర్రీ అవన్నీ వండి పెట్టింది. రైస్ కూడా చేసింది, అంటే బగారా చేసింది. సో ఇప్పుడు మేము వండుకోవాల్సినవి ఏంటంటే చికెన్, ఇంకా నార్మల్ వైట్ రైస్ కావాలంటే వైట్ రైస్, అండ్ మేము గ్రిల్ కూడా చేసుకుందాం అనుకుంటున్నాము. సో అవన్నీ చేసుకోవాలి. ఫస్ట్ అయితే చికెన్ ఇక్కడనే మ్యారినేట్ చేసుకొని వెళ్దామని చెప్పి అనుకుంటున్నాము. సో ఇప్పుడు అదే చేస్తున్నాం మేము. మా అన్నయ్య వాళ్ళు బయటికి వెళ్ళిండ్రు, వాళ్ళు ఇంకా రాలేదు. సో వాళ్ళు కూడా వచ్చాక ఇవన్నీ తీసుకొని వెళ్తాము. అండ్ ఇంకో మెయిన్ థింగ్ ఏంటంటే మేము అక్కడ కట్టెల పొయ్యి పెట్టుకొని వండుతాము. మాకు యాక్చువల్లీ అంత అలవాట్లేదు, స్టవ్ అంటే ఫైన్ కదా. సో యా, జస్ట్ మా ఎట్లా జరుగుతుంది డే అంతా అని చెప్పేసి చూడండి, అండ్ మా కజిన్స్ అందరినీ కూడా చూడండి. లెట్స్ గెట్ ఇన్ టు ద వ్లాగ్. ఫస్ట్ అయితే ఇక్కడ నేను మా చెల్లె కలిసి చికెన్ మ్యారినేట్ చేస్తున్నాము. ఏం కదా, కారణం కాదు, మళ్ళా కూరలో వేసేటప్పుడు చూసుకుంటే సరిపోతుంది. నీకు అవసరం లేదు మళ్ళీ. అదే పెరుగొద్దా, పెరుగు నేను తీసుకొస్తాను. గాయస్, మా చెల్లె షెఫ్ అనమాట, చాలా బాగా వంటలు చేస్తుంది. సో మెయిన్ పాత్ర తనే పోషిస్తుంది ఇక్కడ. యాక్చువల్లీ ముఖం అనిపిస్తలేదు. గాయస్ ఫైనల్ ఇప్పుడే స్టార్ట్ అవుతున్నాం మేము. బతిలాడంగా ఫోర్స్ చేయంగా మా అన్నయ్య వాళ్ళు వచ్చారు బయటికి. ఇగో హియర్ వన్, అది మా ఉమెన్ ఎంపవర్మెంట్ గర్ల్స్ స్కూటీ అది. అండ్ ఇదిగో నా దగ్గర అయితే ఈ చేపలు, ముందు మా వంట సామాన్లు ఉన్నాయి. లెట్స్ గో. సో గాయస్, మేము ఇప్పుడే మామిడి తోటకు వచ్చినాము. సో ఇక్కడి నుంచి అక్కడి దాకా ఈ తోట అంతా మనది కాదు, వేరే వాళ్ళది. సో యాక్చువల్లీ కోయిన్సిడెన్స్ ఏంటంటే లాస్ట్ టైం దివాళీకి కూడా మా కజిన్స్ వస్తే మేము ఇదే ప్లేస్కి వచ్చి తిన్నాం అనమాట. కాకపోతే అప్పుడు మేము వండుకోలేదు, నార్మల్గా బయట నుంచి తెచ్చుకున్నదే ఇక్కడికి వచ్చి తిన్నాము. ఇప్పుడైతే మేమే వండుకుంటున్నాము. సో దానికోసం ఫస్ట్ పొయ్యి పెట్టాలి. ఫస్ట్ అయితే మంచి స్పాట్ చూసి అక్కడ మనం కూర్చున్నాక లెట్స్ స్టార్ట్ కుకింగ్. స్టార్టర్ మేము ఏం చేస్తున్నాం, మనం చికెన్ పకోడీ వేసుకుంటున్నాం. దానికోసం ఇక్కడ మ్యారినేట్ చేస్తున్నాం ఫస్ట్. సో ఇప్పుడు ఫస్ట్ దీన్ని మ్యారినేట్ చేస్తున్నారు నిక్కీ అండ్ మా అక్క, మా మౌనిక అక్క, హాయ్ చెప్పక్క, చక్కీ అండ్ మా కౌశిక్ అన్నయ్య. ఓవర్ యాక్షన్ చెయ్యద్దు, హాయ్ చెప్పు. సో గాయ్స్, ప్రాసెస్ ఈస్ ఆన్ గోయింగ్. మా ఊళ్ళు సామాన్లు పట్టుకొచ్చిండ్రు కార్లో. అండ్ మా వంట చేయడానికి ఎట్లాగో లేట్ అవుతుంది అని చెప్పి స్నాక్స్ పట్టుకొని వచ్చిండ్రు. అండ్ మా అన్నయ్య బొమ్మ పట్టుకొని పొద్దు నుంచి వరుతూనే ఉన్నాడు. అండ్ బనానా ఆకులు. సో ఇక్కడ మనం పొయ్యి అంటూ పెట్టుకుంటున్నాం. ఇది మా అన్నయ్య కొత్త బొమ్మ. సో పొద్దున్న నుంచి దీంట్లో మాట్లాడి టార్చర్ చేసిండ్రు. అండ్ ఇక్కడ మా వంట ప్రాసెసింగ్ లో ఉంది. మా మీద మాకు నమ్మకమే కాబట్టి మేము చిప్స్ అవి తెచ్చుకున్నాము. అది అయ్యేసరికి ఇంకో 2 గంటలు అవుతుంది చెప్పి అదనమాట. దట్స్ వాట్ గోయింగ్ ఆన్. ఒక చిన్న స్పూను. చిన్న గంట కాలుతుందండి, పెద్దగా పట్టుకో. అది ఇరిగేటట్టున్నది తెలుసా, కింది కన్నా పట్టుకుంటుంది. చక్క అన్నం గంట ఒకటి తెచ్చినామ్మా, అక్కడ ఉంటే కదా కొంచెం తెలుసు నేను కలుపుతున్నాను. మాడుతుంది కలుపు.
పక్కనే వాటర్ ఫెసిలిటీ కూడా ఉంది మాకు. సో ఇంకా కావాలంటే వంటకు దానికి దీనికి వాడుకున్నాము. సో ఒక పక్కన చికెన్ కర్రీ, ఒక పక్కన పకోడీ. ఒక 1 అవర్లో కంప్లీట్ చేసేసినాం ఆల్మోస్ట్గా. అది ఏందిరా గట్లెందుకు కట్ చేస్తున్నావు? షవర్మానా? ఆఫ్టర్ లాంగ్ స్ట్రగుల్ మా వంటలన్నీ అయిపోయినాయి. చికెన్ కర్రీ అయిపోయింది, చికెన్ పకోడీ అయిపోయింది, అండ్ ఇక్కడ బనానా లీఫ్ కూడా రెడీ ఉంది. సో లెట్స్ ఈట్. అన్నం ఇంటి దగ్గర నుంచి వస్తుంది. సో లెట్స్ ఈట్. కర్రీ చూడండి గాయ్స్, చికెన్ కర్రీ కలపాలి. మీలో ఎంతమందికి ఆనియన్ అంటే ఇష్టం గాయ్స్? ఆనియన్ ఈజ్ మై ఫేవరెట్. లైక్ ఉట్టి తినమన్నా తింటా. అంటే లైక్ ఎంత నార్మల్ మీల్లో అయినా ఆనియన్ తింటే నాకు ఇట్లా చాలా మంచిగా అనిపిస్తుంది. ఎందుకు అట్లా మీరు నమ్ముతారు? నేను మంచిగానే చెప్తున్నా. కజిన్స్తో కాని పని గాయస్, దే వోంట్ లెట్ మీ మేక్ వ్లాగ్. వాటర్స్ గాయస్, ఇది మా చికెన్ పకోడీ. క్రేజీ వచ్చింది కదా. చేసేటప్పుడు ఎక్కువగా అనిపించింది, చూస్తే అసలు ఏమీ లేదు. మనిషికి ఒక 4-5 ముక్కలు కూడా రాలేదు, అసలు సరిపోలేదు మాకు. బాగుంటుండే. తర్వాత అయితే మా మమ్మీ బగారా రైస్ ఇంట్లోనే వండుకొని వచ్చింది. ఇక్కడ మేము చేయాలంటే ఇంకో గంట ఎక్స్ట్రా అయ్యేదేమో. తర్వాత దానికి కాంబినేషన్గా చికెన్ కర్రీ. సో అంత కష్టపడ్డాక ప్రశాంతంగా అందరం కూర్చొని తింటున్నాం. బనానా లీఫ్ తెచ్చుకున్నాం కానీ అది చినికుండే, సో పేపర్ ప్లేట్స్తో కానిచ్చేసినాం ఈసారికి. ఏం తినే దగ్గర తినండి, వర్షం పడ్డప్పుడు చూద్దాం. తినండి. అంత కష్టపడి వండుకొని తినడం స్టార్ట్ చేయగానే ఫుల్ మబ్బు వచ్చిందనమాట. ఫుల్ మబ్బు, గాలి, ఇంకా వర్షం పడేలాగా అయిపోయింది. మా నాన్న అయితే మీరు ఫాస్ట్గా తినండి, వర్షం వచ్చేసి వెళ్ళిపోవాలని చెప్పేసి భయపెట్టిండు. బట్ ఇట్స్ ఓకే, చూద్దామని చెప్పన్నా నేను. అయిపోయింది వర్షం, నేను చెప్పాను కదా పడదని చెప్పి. మాత్రం కూడా పడకపోయేది. లాస్ట్కి అసలు వర్షమే పడలేదు గాయస్, కాసేపు పడ్డట్టు చేసిపోయింది అంతే. సో ఇంకా మేము హ్యాపీగా తింటున్నాం ఇక్కడ. బట్ యాక్చువల్లీ ఇట్స్ నాట్ అబౌట్ ద ఫుడ్, బట్ ఇట్స్ ద పీపుల్ వి ఈట్ విత్. నాకైతే ఇట్లాంటి ఏ అకేషన్ వచ్చినా చాలా హ్యాపీగా అనిపిస్తుంది. లైక్ ఐ హ్యావ్ వెరీ 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 లవింగ్ ఫ్యామిలీ, ఎస్పెషల్లీ కజిన్స్ అనమాట. లైక్ వీ నెవర్ మిస్ ఎ ఛాన్స్. కొంచెం ఛాన్స్ దొరికితే చాలు, ఒక్క హాలిడే దొరికితే చాలు, ఓకే అందరం కలిసేద్దామని చెప్పి ఒకరు వస్తారంటే వీళ్ళు వస్తున్నారు నేను కూడా వస్తా అని చెప్పేసి వస్తారనమాట. సో దట్స్ వెరీ గుడ్ థింగ్ అండ్ దట్స్ వాట్ ఐ లవ్ అబౌట్ మై ఫ్యామిలీ. అండ్ అట్లా ఫుల్ ఎంజాయ్ చేసినాము. పొద్దున మధ్యాహ్నం అయింది. సో ఈవినింగ్ వరకు ప్రశాంతంగా తిన్నాక కొంచెం రీల్స్ చేసుకుందామని కూడా ట్రై చేసినాము. పక్కనే మాకు తెలిసిన వాళ్ళది ఎడ్ల బండి ఉంటే అది కూడా ఎక్కినాము. లైక్ నేనైతే చాలా ఇయర్స్ తర్వాత ఎక్కిన. హాయ్ గైస్, గోయింగ్ ఆన్ ఎడ్ల బండి. లైక్ లిటరల్లీ ఆఫ్టర్ ఏజెస్ పోతున్నా నేనైతే ఫస్ట్ టైం. దిస్ ఈజ్ అవర్ ఫస్ట్ టైం. వావ్, ఇప్పుడే ఫస్ట్ టైం. యా. సో అలా కాసేపు ఎంజాయ్ చేసినాం. దాని పైన రీల్స్ కూడా ట్రై చేసినాం. ఆబ్వియస్గా ఫెయిల్ అయిందనమాట. సో అట్లా చేసేసి ఇంకా ఈవినింగ్ 4-5 ఆ టైంకి మేము ఇంకా ఇంటికి రిటర్న్ అయిపోయినాము. సో వచ్చేటప్పుడు వచ్చినంత ఎక్సైట్మెంట్ లేదు, అన్ని దాంట్లో వేసుకొని కార్లో ఎక్కి వెళ్ళిపోయినా. ఇక్కడ నా ఓవర్ యాక్షన్ చూసి ఓవర్ యాక్షన్ అనుకోకండి, కార్లో ఏదో పాట ప్లే చేస్తుంటే వైబ్ అవుతున్నాం నేను మా చెల్లె అంతే. అండ్ దట్స్ ఇట్ ఫర్ దిస్ వ్లాగ్ గైస్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ టిల్ ద ఎండ్. ప్లీజ్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.